తిరుమల తిరుపతి దేవస్థానం ఒక పుణ్యక్షేత్రం, ఒక ఆధ్యాత్మిక నగరం. ఇటువంటి పుణ్యక్షేత్రంలో ఇటువంటి దారుణమైన వ్యవస్థల్ని ఇక్కడ వెలికి తీయడం, అది ఒక ఎన్డీఏ కూటమి ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ఈ ఆలోచన విధానం రావడం, అందులో భాగంగా అధికారులని ఆదేశించడం, ఇదంతా ఒక ఎంక్వైరీ చేసి ఇదొక నేషనల్ డైరీ డెవలప్మెంట్ బ్యాంక్లో టెస్టులు చేసిన తర్వాతే ఇవన్నిటిని కూడా బయట రావడం జరిగింది. ఇటువంటి బయట వచ్చి ఒప్పుకొని ప్రజలందరూ చీకొడుతూ ఉంటే గత ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నిటిని కూడా పట్టించుకోకుండా నేను స్వచ్ఛంగా చేశాను, నేను కరెక్ట్గా చేశానని చెప్పడం సిగ్గుచేటు. నువ్వు ఈ ప్రభుత్వంలో నేను ఓటు అడుగుతున్న జగన్మోహన్ రెడ్డి గారిని, నీ ప్రభుత్వంలో ఒక్కరోజైనా భక్తితో నువ్వు భార్య నువ్వు వచ్చి దేవుడిని పూజించారా? అన్య మతస్థుల ఈ గుడిలో వేసి సర్వనాశనం చేశారు, భక్తుల మనోభావాలు దెబ్బతీశారు.